రేవంత్ రెడ్డి ప్రభుత్వము కుల గణన పేరు మీద ఇవాళ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలే తప్పితే ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు 42% స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పారు. మీరు 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ అమలు చేయడానికి శాసనసభ శాసన మండలిలో ఈ పాటికే మరి చట్టాలు చేసినప్పటికీ గవర్నర్ ఆమోదం పొంది దాన్ని వెంటనే అమలు చేయాల్సింది పోయి గవర్నర్ ఆమోదం పొందకముందే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద లేదా ఢిల్లీలో మీరు ధర్నా నిర్వహించడం అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ ఎత్తుగడిలో భాగంగానే ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ ఆర్టికల్ 243కు అనుగుణంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆయా రాష్ట్రాలకు స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా అదే రకంగా బీసీలకు కూడా ఆ యొక్క మరి గణాంక వివరాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు. ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయవలసి వచ్చిందో ఇవాళ బీసీలకు మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? మీ పార్టీలో ఎంతమందికి బీసీలకు ఇవాళ కీలక బాధ్యతలు ఇచ్చారు? ఇవాళ మీరు కార్పొరేషన్లో కూడా నియామకాల్లో కూడా ఎంతమంది బీసీలకు ఇచ్చారు? అది కాకుండా ఇవాళ గవర్నర్ ఆమోదం పొంది జీవోలు తీసుకొచ్చి అమలు చేయాల్సింది మీరు కప్పదాటి వైఖరి అవలంబిస్తున్న విషయాన్ని ఇవాళ 9th షెడ్యూల్లో ఏదైతే పొందుపరచాలంటారో 9th షెడ్యూల్లో కూడా ఇవాళ దాన్ని ఇవాళ సుప్రీంకోర్టులో ఏ రకంగా ఇవాళ దాని ప్రశ్నకు ఇవాళ నిలయమైందో 9th షెడ్యూల్ అనేటువంటి అంశం ప్రభుత్వం ముందు అమలు చేసి మరి అమలు సాఫీగా జరగకపోతే ఆ రకంగా న్యాయస్థానాలకు ఆశ్రయించడానికి కూడా ప్రభుత్వం పూర్తి మరి వివరాలతో శాస్త్రీయ పద్ధతుల్లో ఆ రకం ఎంపిరికల్ డేటాతో పొందుపరిచే అవకాశం ఉన్నా దానిని మీకు చిత్తశుద్ధి లేదు. కేవలం ముసలి కన్నీరు కార్చడమే తప్పితే బీసీల యొక్క అభ్యున్నతి కోసం కానీ బీసీల రాజకీయంగా ఎదిగేదానికి మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఆ రోజు బీసీలను మోసం చేస్తే నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ బీసీల గురించి ముసలి కన్నీరు కార్చే మీరు ఆనాడు ప్రధానమంత్రిగా నెహ్రూ గారు కలేకర్ కమిషన్ ఎందుకు అడ్డుకున్నారు? అదే రకంగా మండల్ కమిషనర్ రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించారో జవాబు చెప్పి బీసీలకు క్షమాపణలు చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మరి మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేయాలి తప్పితే రాహుల్ గాంధీ ప్రాపకం కోసం మోదీ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేయడమే అవుతుంది తప్పితే ఇతరత్తా కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.